హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీట్ యూజీ 2024. సో రిజల్ట్స్లో మంచి ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. నేను ఒక్కనే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ర్యాంకర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగానే నీట్ యూజీ 2024 రిజల్ట్స్ అండ్ ర్యాంక్స్ అనేవి వచ్చేసాయి. అయితే నేను ఈ వీడియోను ముందు చేసి దీని తర్వాత చేయాల్సిన వీడియోస్ అన్ని కూడా ముందుగానే అప్లోడ్ చేసి పెట్టాను. సో అవేంటంటే నీట్ స్కామ్ అని 718 మార్కులు 719 మార్కులకు సంబంధించి నాకు తెలిసి ఇండియాలో మీకు ఎవరు ఈ టాపిక్ని మీకు చెప్పలేదు. ముందు నార్మలైజేషన్ మెథడ్ ఉంటుందని ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎన్టీఏ వాళ్ళు ఒక 1 అవర్ తర్వాత కూడా వాళ్ళు కూడా మేము నార్మలైజేషన్ వల్లనే మాకు ఈ మార్క్స్ వచ్చాయని చెప్పారు. అండ్ ఎన్టీఏ ఈ ఒక్క మిస్టేక్ చేయలేదు. అండ్ మెరిట్ లిస్ట్లో చూస్తే సేమ్ రూల్ నెంబర్తో సేమ్ సెంటర్తో ఉన్న క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి తర్వాత వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఈ వీడియోలో సో 2023ను కంపేర్ చేసి 2023లో వచ్చిన మార్కులకి 2024లో వచ్చిన మార్కులకి సో ర్యాంక్ డిఫరెన్స్ ఎంత ఉంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలానే హై కట్ ఆఫ్ ఉంది, హై కాంపిటీషనే ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి సో కాంపిటీషన్ లెవెల్ ఎలా ఉందనేది ప్రీవియస్ వీడియో చేశాను, వీలుంటే ఒకసారి చూడండి. నీట్ యూజీ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసేటప్పుడు చూసి వెళ్ళిపోకండి, ఖచ్చితంగా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. అండ్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి లేదని అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్ ఉంటే మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు అక్కడ డిస్కస్ చేయొచ్చు. ఏమైనా పీడిఎఫ్స్ ఉంటే నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు విజన్ అప్డేట్ నుంచి మేము మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. పర్సనల్ గైడెన్స్ 1-to-1 కౌన్సిలింగ్ ఉంటుంది. మీలో ఎవరికైనా కౌన్సిలింగ్ రిలేటెడ్ జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మా బాధ్యతగా తీసుకుంటాము. అండ్ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిటీ ఇస్తాను, వాటికి సమాధానాలు చెప్తాను, అది కూడా ఫోన్ కాల్లో. ఓకేనా? సో దీనికోసం మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి. మీరు వన్స్ మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము. అందులో కట్ ఆఫ్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ ఉంటాయి, రన్నింగ్ కౌన్సిలింగ్ కట్ ఆఫ్స్ ఉంటాయి, అండ్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, డైలీ అప్డేట్స్ ఉంటాయి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు. అండ్ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. సో అన్న మేము మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్నాం. ఎలా అంటే visionupdate.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఈ ఇంటర్ఫేస్లో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు సపోర్ట్ చేయాలనుకుంటే 2000తో జాయిన్ అవ్వచ్చు, 3000తో జాయిన్ అవ్వచ్చు. లేదా మీకు వెబ్సైట్ రిజిస్ట్రేషనే కావాలి అంటే మీరు 1000 రూపీస్తో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది ఇస్తున్నాము. సో అన్న మాకు ఇక్కడ జాయిన్ అవ్వడానికి రావట్లేదంటే 7893947228 నెంబర్ ఉంటుంది కదా, ఈ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు డీటెయిల్స్ చెప్తారు. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. వితిన్ 24 అవర్స్లో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్తో పాటు మిమ్మల్ని మెంటర్షిప్లోకి వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు 3 o'clock అవుతుంది మార్నింగ్. సో ఇప్పటివరకు నేను పడుకోలేదు రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి, ఎందుకంటే డేటా ఎక్కడుంది మీకు యూజ్ఫుల్ అయ్యే డేటా కోసం వెతికాము. సో మన వెబ్సైట్ని యూజ్ చేసి ప్రీవియస్ ఇయర్ ర్యాంక్స్ తీసుకున్నాము. అండ్ స్టూడెంట్స్ చెప్పిన ర్యాంక్ నుంచి తీసుకొని ఈ పీడిఎఫ్ని అయితే రెడీ చేశాను. ఈ పీడిఎఫ్ నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, లేదంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో మనకు కాంపిటీషన్ లెవెల్ మీరు జస్ట్ చూడండి, 720. ఓకేనా? 720 అవుట్ ఆఫ్ 720 వచ్చిన వాళ్ళు ఇండియా మొత్తంలో 67 మంది ఉన్నారు. సో ఈ 67 మెంబర్స్కి ఎయిమ్స్ ఢిల్లీ లాంటి కాలేజ్లో సీట్ ఇవ్వాలన్నా కూడా ఓపెన్ కోటాలో అన్ని సీట్లు 67 సీట్లు మనకు ఓపెన్ కోటాలో ఎయిమ్స్ ఢిల్లీలో లేవు. ఓకేనా? సో అలాంటప్పుడు ఈ సీట్స్ అని ఎలా ఇస్తారు ఏంటనేది సో మనం ఒకసారి ఫర్దర్గా కౌన్సిలింగ్ జరుగుతుంటే చూద్దాము. సో ప్రజెంట్ మనకు 720 అనే దాన్ని పక్కన పెడితే 700 పైన ఉన్నదాన్ని పక్కన పెట్టేస్తే మనకు 700కి లాస్ట్ టైం 339 ర్యాంక్ వచ్చింది. సో ఈ సంవత్సరం 2250 ర్యాంక్ వచ్చింది. అసలు ఏం చదువుతున్నారా నాకు అర్థం కాదు. సో మీరు మనుషులా లేకపోతే ఒక రోబోట్సా? ఇంతలా చదవడం ఏంది? 720కి అవుట్ ఆఫ్ 720 67 మందికి రావడం ఏంది? పేపర్ మీరు డిజైన్ చేసిర్రా లేకపోతే పేపర్ డిజైన్ చేసిందని మీరు రాసిర్రా? నాకైతే ఏం అర్థమవుతలేదు. ఎందుకంటే ఏదేని ఒక కాంపిటీషన్లో అవుట్ ఆఫ్ తెచ్చుకోవడమే కష్టం అంటే అందులో 67 మంది తెచ్చుకోవడం ఏందో నాకు అర్థమవుతలేదు. ఆ ఎన్టీఏ వాడు ఏం చేస్తున్నాడో అర్థమవుతలేదు, ఆ పేపర్ ఎట్లా తయారు చేస్తున్నావో అర్థమవుతలేడు. సో ఇవన్నీ పక్కన పెడితే 700 మార్కులు వచ్చిన వాళ్ళే 2250 మంది ఉన్నారు. ఏం చెప్తాం వీళ్ళకు? అంటే పోను 2025, 2026 నుంచి చూస్తే అప్పుడు మనం 2 తెలుగు రాష్ట్రాలలో అసలు సీట్లు పెరిగే అవకాశం లేనప్పుడు
మన తెలుగు రాష్ట్రాలలో కూడా 600 మార్కులతో సీట్ వస్తుంది పరిస్థితి వస్తుందేమో. అంటే ఒక ఎంబీబీఎస్ చదవాలంటే 720 మార్కులకు 650 మార్కులు ఉంటే మినిమం ఉంటేనే వచ్చే పొజిషన్ వస్తుంది కావచ్చు ఇన్ ఫ్యూచర్లో. సో నాకు అనిపిస్తూ ఉంది స్టూడెంట్స్ పేరెంట్సే టెన్షన్ పడడం కాదు, ఆ ర్యాంకులు చూస్తే నాకు ఎట్లా అనిపించింది. కాకపోతే మన 2 తెలుగు రాష్ట్రాలలో మనకు కొంచెం కాంపిటీషన్ లెవెల్ తక్కువ ఉంది అనేది ఒక గుడ్ న్యూసే, కానీ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాంపిటీషన్ చూస్తే అబ్బో తట్టుకునే పరిస్థితి లేదు. సో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 1911 మంది 700 వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో అదేవిధంగా 690 విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ 838 అవుతే ఈ ఇయర్ వచ్చేసరికి 4406, అంటే 3568 మంది ఎక్కువ ఉన్నారు. సో 652 ర్యాంకుకి లాస్ట్ ఇయర్ 6000 అంటే బిలో 10,000 ర్యాంక్ వస్తే ఈసారి మనకు బిలో 30,000 ర్యాంక్ వచ్చింది, అంటే 27,731 ర్యాంక్ వచ్చింది. 21,244 ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అయింది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్కి 627కి చూడండి 35,000 మంది ఉన్నారు. 591 దగ్గర చూడండి 56,000 మంది ఉన్నారు, ఎక్కువ మంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. లాస్ట్ ఇయర్లో 34,000 ర్యాంక్ వస్తే ఈసారి 90,000 ర్యాంక్ వచ్చింది. 575కి 45,236, సో 65,073 మంది ఎక్కువ మంది ఉన్నారు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. 545 లాస్ట్ ఇయర్ ఎస్వీయూ కట్ ఆఫ్ 68,420 ర్యాంక్ వస్తే ఈసారి 1,47,418 వచ్చింది, అంటే 79,988 మంది ఎక్కువనే ఉన్నారు. ఓకేనా. 526 దగ్గర 84,403 ఉంటే ఈ సంవత్సరం 1,72,000 ర్యాంక్ వచ్చింది, 87,000 మంది ఎక్కువగా ఉన్నారు. 503 మార్కులకు 1,05,000 ర్యాంక్ లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం 2,04,000, అంటే దాదాపుగా 98,000, లక్షకు దగ్గరికి వచ్చేసారు. అంటే మనకు ఉన్న సీట్లే 1,07,000 అండి. మరి ఇండియా మొత్తం మీద ఉన్న 1,00,000 సీట్లే అయితే ఒకవేళ 1,00,000 సీట్లే మనం ఫిల్ చేస్తాము అంటే మినిమం కట్ ఆఫ్ ఎంత ఉంటుందో తెలుసా? 575 ఉండాలి. ఓకేనా. కట్ ఆఫ్ అనేది అంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ అన్ని 1,00,000 సీట్లు అన్ని ఏ కేటలో ఫిల్ చేస్తే కట్ ఆఫే 575 ఉండాలి. స్టేట్ వైడ్ కోటాలు ఉన్నాయి కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్లో మన స్టేట్ కోటా ఉంది కాబట్టి మనకు కొంచెం కాంపిటీషన్ లెవెల్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆ నార్త్ ఇండియా సైడ్ పోతే ఇంకా ఊహించలేము అన్నమాట. సో 467 దగ్గర 1,43,000 లాస్ట్ ఇయర్ ర్యాంక్ వస్తే ఈసారి 2,59,000, అంటే 1,15,000 మంది ఎక్కువ ఉన్నారు. అదే 428 దగ్గర చూడండి లాస్ట్ ఇయర్ 1,91,000 మంది ఉంటే ఈ సంవత్సరం 3,25,000 మంది ఉన్నారండి. అంటే సడన్ గా చూడండి ఇక్కడనే 50,000 మంది ఇంక్రీజ్ అయ్యారు. ఏ సీట్లకు 40 మార్కులకు 50,000 మంది ఇంక్రీజ్ అయ్యారు. అదే 415కు 2,09,000 లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఉంటే ఈసారి 3,50,000 ఉంది, 1,40,000 మంది ఎక్కువ ఉన్నారు. ఇక్కడ కొంచెం తగ్గింది చూడండి. ఓకేనా. సో ఇక్కడ పెరిగిన దానికన్నా 428 నుంచి 415కు, అంటే నేను తక్కువ గ్యాప్ తీసుకున్నా కాబట్టి మీకు తక్కువగా ఉంది. ఇక్కడ చూడండి ఎక్కువ గ్యాప్ తీసుకున్నా 415 నుంచి 365కు సంబంధించి చూస్తే 415కు 2,00,000 ర్యాంక్ వస్తే 35,000 ఉంది, 1,40,000 మంది ఉన్నారు. 365కు 2,88,000 ఉంటే ఈ సంవత్సరం 4,50,000, అంటే 1,62,305 ఉంది. ఇక 331, ఇక దీని కింద మార్కులు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. 331 దగ్గర 3,52,000 ర్యాంక్ ఉంటే ఈ సంవత్సరం 5,60,000 ఉంది, అంటే 2,13,000 మంది ఇంక్రీజ్ అయ్యారు. అంటే ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఇయర్ టు ఇయర్ మనకు కాంపిటీషన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వుకుంటూనే పోతుంది. మనకు దాంతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సీట్లు కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి మనకు కట్ ఆఫ్ తగ్గుతుంది. కానీ లేకపోతే 550 తెలంగాణలో ఎప్పుడు దాటేది, 600 మార్కులు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో దాటిపోయేది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో కట్ ఆఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అంటే, సో ఇది మనకు ఓవరాల్ గా ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న కాంపిటీషన్. ఓకేనా. సో ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ మనకు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉంటుందా లేదా అని మనం తెలుసుకోవాలంటే స్టేట్ మెరిట్ లిస్టులు రావాలి. సరే, స్టేట్ మెరిట్ లిస్టులు రావడానికి టైం పడుతుంది కాబట్టి స్టేట్ క్వాలిఫై లిస్ట్ కావాలి. ఓకేనా. సో ఈ క్వాలిఫై లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రాబోతుందనే చూడాలి. ఆయన ఎన్టీఏ వాళ్ళు మరీ ఇంత ఈజీగా పేపర్ రెడీ చేస్తా ఉన్నారా, లేకపోతే నిజంగానే పేపర్ లీక్లు అవుతున్నాయా? 67 మంది 720 రావడం ఏంద్రా నాకు అర్థం కాదు. మళ్ళీ ఒక్క సెంటర్కి సంబంధించిన వాళ్ళు 6-7 ఉండడం, ఒకడు హర్యానా, ఒకడు ఢిల్లీ, ఒకడు రాజస్థాన్, డిఫరెంట్ క్యాండిడేట్స్ అందరూ ఒక సెంటర్లో ఎగ్జామినేషన్ రాసిర్రు. సో ఇది ఎంతవరకు నిజమో, పేపర్ నిజంగానే లీక్ అయిందా, సో మరి లీక్ కాకపోయినా అందరికి మంచి మార్కులే వచ్చినాయా, లేకపోతే ఏంది కథ అనేది తెలియదు. సో ఏమన్నా ఇన్ఫర్మేషన్ నీట్ రిలేటెడ్ ఉంటే నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఏమైనా హార్ష్గా నా మాటలు ఉంటే క్షమించండి. సో ఏమైనా సజెషన్స్ ఛానల్కి ఇవ్వాలనుకుంటే సజెషన్స్ ఇవ్వండి. సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నిద్ర వస్తుంది. బాయ్, గుడ్ నైట్.